ఆకేరు వాగు పరిసర ప్రాంతాల రైతులను అడ్డుపెట్టుకొని తన సొంత వ్యవసాయ ప్రయోజనం కోసం, సాగునీటి కోసం, రాజకీయ లబ్ధి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డ్రామాలు ఆడుతున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖరరావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు మైస సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రోద్బలంతోనే ఆకేరు వాగులోకి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. గత 15 రోజులుగా సాగునీటి సమస్య ఉందని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పలుమార్లు విజ్ఞప్తి చేసి నీటిని విడుదల చేయాలని కోరారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ వర్ధనపేట నియోజకవర్గం వ్యవసాయ రంగం మరియు నీటిపారుదల రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. దాంట్లో భాగంగానే గతంలో నందనం చెక్ డ్యామ్ మరియు వర్ధనపేట చెక్ డ్యామ్ తెగిపోవడం జరిగింది. సో వాళ్ళు ఆ తెగిపోయిన చెక్ డ్యామ్లను ఏ రోజు కూడా రిపేర్ చేయడానికి వారికి సరైన కాలం ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు రైతాంగం తీవ్రమైన నీటి ఎద్దడికి గురవుతున్నది. దీన్ని అనుసరించి గౌరవ ఎమ్మెల్యే గారి శ్రీ నాగరాజు గారి ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు, తన సొంత నిధులతోని వర్ధనపేట చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. అలాగే నందనం చెక్ డ్యామ్ కూడా రిపేర్ చేయడం జరిగింది. అలాగే కట్టుకాల నిర్మాణం కూడా జరిగింది. సో ఈ విధంగా కొంతలో కొంత రైతాంగానికి ఉపశమనం కలిగించే క్రమంలో వారు తీవ్రంగా కృషి చేశారు. కానీ నిన్న మీరు గమనించారు, శ్రీ గౌరవ దయాకర్ రావు గారు తన రాజకీయ దుర్బుద్ధితోని, రాజకీయ డ్రామాతోని గత నెల రోజుల నుండి ఎమ్మెల్యే గారు, మా ఇతు సత్యం గారు, అనిల్ రావు గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు కాలువలు కూడా తిప్పుకుంటూ అధికారులకు అనేక విధాలుగా రైతుల పక్షాన మొరబెట్టుకుంటూ డైరెక్షన్స్ రిక్వెస్ట్ చేస్తుండగా నీరు విడుదలవుతుంది. కానీ ఆ విషయాన్ని కప్పిపుచ్చి నిన్న ఒక ఫోన్ కాల్తోనే ఈ నీటి విడుదల జరిగిందని ఆయన చెప్పుకోవటం ఏదైతుందో చాలా దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన ఎమ్మెల్యే గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మన ఉప్పుగల్లు చెక్ డ్యామ్ నుండి నీటి విడుదలకు, అలాగే ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుండి నీటి విడుదలకు కూడా వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి రైతులను ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గ రైతులకు అండగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే దయాకర్ రావు గారి డ్రామాలో రైతులు పడొద్దని మేము కోరుకుంటున్నాం.